మీ దగ్గర ఎవరైనా హైదరాబాద్ హాస్టల్స్లో ఉంటూ ఐటీ జాబులు చేస్తున్నా లేదంటే ఇతరత్ర జాబులు ఏది చేస్తున్నా కూడా వెంటనే వారికి ఈ లైవ్ లింక్ని షేర్ చేయండి. బికాస్ ఇది వాళ్లకు సంబంధించిన వార్త. హైదరాబాద్ హాస్టల్స్లో ఉంటూ ఉద్యోగాలు చేసే వారికి డెఫినెట్గా ఇది షేర్ చేయండి. ఇప్పుడు హాస్టల్స్ అన్నీ బంద్ కాబోతున్నాయంట. దీనికి ప్రధాన కారణం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. ఈ యుద్ధం కారణంగా గ్యాస్లో కొంత కొరత ఏర్పడింది. దాని తర్వాత భారత ప్రభుత్వం కూడా కొన్ని నియంత్రణలు పెట్టింది, గైడ్లైన్స్లో మార్పు చేర్పులు చేసింది. దీంతో కమర్షియల్ గ్యాస్ ధరలకు సంబంధించి అమాంతంగా పెరిగిపోవడమే కాకుండా అందుబాటులో కూడా లేకుండా పోయినాయి. ఆ గ్యాస్ సిలిండర్స్ కూడా లేవు. దీంతో హాస్టల్స్ని మూసివేస్తున్నాము తాత్కాలికంగా అన్నట్టుగా కొన్ని కీలక ప్రకటనలు చేస్తూ ఒక అసోసియేషన్, ఐటీ కారిడార్స్ హాస్టల్స్ అసోసియేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. సో ఇక్కడ మీరు గ్యాస్ కొరతతో టిఫిన్స్, ఫుడ్ పెట్టలేకపోతున్నాము. ఐటీ కారిడార్లో ఈ హాస్టల్స్ యూనియన్ ఈ అనౌన్స్మెంట్ చేసింది. నగరంలోని రెస్టారెంట్లు, హోటల్ అన్ని కూడా మూతపడిపోతున్నాయి. ఎల్పీజీ, సిఎన్జీ కొరతతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలోనే బెంగళూరు హోటల్స్ కూడా బంద్ అయిపోయాయి. గ్యాస్ సరఫరా తగ్గడంతో తిరుపతి, విశాఖలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇరాన్ యుద్ధంతో భారత్లో ఆయిల్, గ్యాస్ కష్టాలు కూడా ఏర్పడ్డాయి. అన్ని రాష్ట్రాల్లో రెస్టారెంట్లు, హోటల్స్, హాస్టల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్లతో వంటకాలు అదనపు ఛార్జీలు కూడా విధిస్తూ ఉన్నాయి. సో పలు చోట్ల డొమెస్టిక్ గ్యాస్ వినియోగాలకు సంబంధించి ఒకవేళ ఉన్నా కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. సో హాస్టల్స్లో ఉండే వారికి బహుశా ఈ కష్టాలు తెలిసి ఉంటాయి. హాస్టల్లో కనుక ఉంటే ఆ హాస్టల్లో ఉండే వారికి డెఫినెట్గా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఏసీ వాడుతున్నారంటే ఏసీ ఛార్జ్ సపరేట్గా, మీరు ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారంటే ఇండక్షన్ స్టవ్ సపరేట్గా, ఇలా ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి ఇంత పెద్ద మొత్తంలో యావరేజ్గా ఒక్కో హాస్టల్లో 100 మంది వేసుకున్నా కూడా పెద్ద ఒక 50 కిలోల పాటుగా రోజంతా వండాల్సి ఉంటుంది. గ్యాస్ కావాలి. సో దీంతో ఆ గ్యాస్ లేకపోవడంతో ఇండక్షన్ స్టవ్లో కనుక మీకు వండి ఇవ్వాలన్నా, ఎలక్ట్రిక్ ఓవెన్లో మీకు వండి ఇవ్వాలన్నా కూడా దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ వేయడంతో పాటుగా మీ అందరిపైన అదనపు భారాన్ని కూడా మోపబోతున్నారు. సో ఐటీ కారిడార్లో హాస్టల్స్లో ఉంటూ ఉద్యోగాలు చేసేవారికి ఇది ఒక బిగ్ షాకింగ్ అని చెప్పండి. ఇక్కడ చూడండి, ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్, ఇది కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి కాదు, పలు రాష్ట్రాల్లో కూడా ఈ సిచ్యువేషన్ ఉంది. సో ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్, మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఎంబ్లమ్ అది. ఇంపార్టెంట్ మెసేజ్: డియర్ ఆల్, డ్యూ టు ద ఆన్గోయింగ్ US, Israel and Iran war, we are currently facing gas cylinder shortage. From today onwards, to reduce gas consumptions and manage the situation, we request all hostel owners to follow the below guidelines until the situation improves. Tea and coffee may not be served temporarily. టీ అండ్ కాఫీలు ఉండవిక, చపాతీ, దోశ, పూరి లాంటివి తగ్గించుకోవాలి, అవి ఉండవిక. ఆయిల్ కన్జంప్షన్ని తగ్గించుకోవాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా పెద్ద మొత్తంలో కోత ఉండబోతోంది. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ స్కాసిటీ, సమ్ కర్రీస్ అండ్ ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ మే బి టెంపరర్లీ స్టాప్డ్. కొన్ని కర్రీస్, ఎక్కువగా ఆయిల్ కన్జంప్షన్, ఎక్కువసేపు పాటుగా ఉడికించాల్సినటువంటి ఆయిల్ కన్జంప్షన్ క్లోజ్ ఇక. దీంతో పాటుగా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, food items like rice and other basic meals will be served until the gas shortage situation improves. Self-cooking facilities will be temporarily stopped. Self-cooking unte adi close ika. We request all hostel owners to implement alternate cooking methods and kindly inform guests about the situation. Thank you for your cooperation. So ikkadadi Indranagar opposite UCO Bank, Gachibowli, Hyderabad. So IT Corridor Hostels Association nunchi important message idi. సో అలర్ట్గా ఉండండి అని చెప్పడంతో పాటుగా మీకు ఇకపైన చపాతీ, దోశ, పూరి లాంటివి ఉండవు, టీ, కాఫీలు ఉండవు, ఎక్స్ట్రా కర్రీస్ ఉండవు, ఎక్స్ట్రా ఫుడ్ ఉండదు. దీంతో పాటుగా సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్స్ని కూడా కట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడింది, కమర్షియల్ గ్యాస్ సంబంధించి కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల అధిక మొత్తంలో ధరలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని గైడ్లైన్స్ చేంజ్ చేయడంతో దాంట్లో కూడా స్కాసిటీ ఏర్పడింది. సో ఈ గ్యాస్తో పాటుగా ఇటువైపు ఆయిల్ కూడా కొన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇట్స్ బిగ్గెస్ట్ ఛాన్స్. ఆయిల్ ధరలు పెరగడానికి చాలా పెద్ద మొత్తంలో అవకాశాలు ఉన్నాయి. సో ముందస్తుగానే మీరు గమనించండి అన్నట్టుగా హాస్టల్ యాజమాన్యాలకి ఇటువైపు నుంచి ఆ అసోసియేషన్ కీలక తీర్పునిచ్చింది. ఇప్పుడు కేవలం హైదరాబాదే కాదు, ఆల్రెడీ బెంగళూరు నగరం ఫేస్ చేస్తోంది ఈ సిచ్యువేషన్ని. హోటల్స్ అన్నీ కూడా బంద్ అయిపోయాయి. సో దాదాపు ఒక్క మాటలో చెప్పాలంటే సుమారుగా ఈ యుద్ధం కారణంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే 5 లక్షల మంది నిరుద్యోగులు కాబోతున్నారు. ఎవరు వాళ్ళంతానంటే స్విగ్గీ, జొమాటో, ఇటువంటి గిగ్ వర్కర్స్. వీళ్ళతో పాటుగా హోటల్లో పనిచేసినటువంటి యాజమాన్యాలు కూడా దీనికి కొంత ఇబ్బంది పడబోతున్నాయి. కారణం ఏంటంటే వారందరికీ అక్కడ
ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఫుడ్ హోటల్స్ బంద్ కావడంతో గిగ్ వర్కర్లంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. సో వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిందే. మరి యుద్ధం ఆగుతున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో యుద్ధం ఆగేలా కనిపించట్లేదు. ఇది తాత్కాలికంగా కొంత కాల్పుల విరమణ అనే రకంగా 1-2 రోజుల పాటుగా సైలెంట్ అవ్వచ్చేమో. ఇట్స్ ఏ ఛాన్స్, కేవలం ఒక 1% మాత్రమే. కానీ యుద్ధం మాత్రం ఈ రకంగానే కొనసాగే అవకాశం ఉంది. ముస్తఫా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా అనౌన్స్ చేసిన తర్వాత ట్రంప్ ఇంకా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం కూడా ఉంది. సో తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటి, హాస్టల్ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి, హాస్టల్ అసోసియేషన్స్ ఏం చెప్తున్నాయి? సో మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు ఒక హాస్టల్ దగ్గర నుంచి. శిల్ప, సిచ్యువేషన్ ఏంటి? ఈ రకమైన డిసిషన్ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయబోతున్నారు హాస్టల్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేకుంటే పేయింగ్ గెస్ట్లు కానీ? దీంతో పాటుగా ఈ ప్రభావం ఎంతమంది మీద ఉండే అవకాశం ఉంది? హోటళ్ళు, ఆటోలు, సిఎన్జి, ఎల్పిజి గ్యాస్ లేకపోవడంగా అవి కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. అప్డేట్స్ ఏంటి? రైట్, దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సంక్షోభం ఏర్పడింది. ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంబంధించినటువంటి యుద్ధ కారణంగా ఇక్కడ ఒక్కసారిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో పూర్తిగా నిలిపివేశారు. నిలిపివేయడంతో ఇప్పటికే దేశంలో ప్రధాన నగరాలైనటువంటి ఇటు బెంగళూరు, చెన్నై, ముంబై నగరంలో దాదాపు 20% హోటల్స్ అనేవి మూతపడ్డాయి. ఇటు హైదరాబాద్లో సైతం ఉదయం నుంచి కూడా ఒకవైపు ఐటీ కార్డాలు ఉన్నటువంటి హాస్టల్స్ అన్నీ కూడా ఒకవైపు ఏదైతే గ్యాస్ కన్జంప్షన్స్ ఉంటాయో వాటికి మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసి కేవలం మీల్స్ మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విధంగా చేస్తున్నారు. ఇంకోవైపు హోటల్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. హోటల్కి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా దీని ప్రభావం ఏ విధంగా ఉందో దీని గురించి మనతో మాట్లాడడానికి ఒకవైపు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే చాలా వర్స్గా ఉందని చెప్పాలండి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న హోటల్లో మా గెస్ట్లకు కూడా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వలేకపోయాము ఈ గ్యాస్కు కొరత వల్ల. ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ కూడా మేము క్లోజ్ చేసుకున్నాము. యాక్చువల్గా మాది బఫెట్ ఉంటుంది, ఆ బఫెట్ కూడా క్లోజ్ చేసుకుని మినిమం మెనూతో ఈ 2 days నడపాలని చెప్పి మా మేనేజ్మెంట్ నిర్ణయించింది. దాని ప్రకారంగానే నడుస్తుందండి ప్రజెంట్. అంటే జనరల్గా మీరు ఎన్ని రోజుల వరకు స్టోరేజ్ ఉంటుంది గ్యాస్? మాకు స్టోరేజ్ వచ్చి దగ్గర 4 to 5 days వరకు స్టోరేజ్ ఉంచుకుంటామండి. యాక్చువల్గా మేము 2 days బ్యాకే ఇండెంట్ పెడదామని చూసాము, బట్ అది రిజెక్ట్ అయింది. ఇలాగ కమర్షియల్ సిలిండర్స్ ఆపేశారని చెప్పి. దానివల్ల ఇప్పుడు మాకు ఓన్లీ 2 daysకి సంబంధించిన గ్యాస్ మాత్రమే ఉంది. రేపటి నుంచి ఏదనేది ఏంటనేది క్లోజ్ చేయాల్సి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నామండి కిచెన్ అయితే. సో ఇప్పటికే మీరు చాలా వరకు కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా తగ్గించారు. గెస్ట్లు ఏమంటున్నారు, అసలు ఏంటి సిచ్యువేషన్? గెస్ట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి గెస్ట్లు కొంతమంది అర్థం చేసుకుంటున్నారండి. బట్ ఫర్దర్గా బుకింగ్స్ ఉన్నాయి మాకు. కొన్ని గెస్ట్లు మెయిన్ బుకింగ్స్, స్టూడెంట్ గ్రూప్ బుకింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి మేము ఏంటంటే లంచ్, డిన్నర్తో పాటు వాళ్ళకి రూమ్స్ ప్రొవైడ్ చేయాలి. అవి క్యాన్సిల్ చేసుకునే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. దానివల్ల మా మేనేజ్మెంట్ కొద్దిగా లాస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు స్టాఫ్ దగ్గర 90 నుంచి 100 మంది ఉన్నారండి మా హోటల్లో. వాళ్ళకి స్టాఫ్కి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇవాళ నుంచే అది మేము షార్ట్ కట్ చేసాము. వాళ్ళకి ఇవ్వాల్సిన ఐటమ్స్లో చాలా వరకు తగ్గించేస్తున్నాము లంచ్, డిన్నరు. రేపు ఎల్లుండిలో ఏమవుతుంది అనేది మాకు ప్రభుత్వం కనుక గ్యాస్ రిలీజ్ చేయకపోతే వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టడం మాకు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాము. అంటే వీటికి ఆల్టర్నేటివ్గా అటు ఇండక్షన్ స్టవ్ వాడడానికి ఏమైనా ఉన్నదా? ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి? ఇండక్షన్ అనేది మామూలుగా ఇంట్లో డొమెస్టిక్గా మనం యూజ్ చేసుకోవడానికి అవుతుంది, కానీ కమర్షియల్గా మనం ఇంతమందికి వండి పెట్టాలంటే ఇండక్షన్లో అసలు హైలీ ఇంపాసిబుల్ అండి అది. స్టాఫ్ కూడా ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. స్టాఫ్ను కొంతమందిని ఇంటికి పంపించేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాము. ఎందుకంటే కిచెన్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో బిజినెస్ ఆటోమేటిక్గా డల్ అవుతుంది. అయినప్పుడు మనకి కిచెన్లో స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానివల్ల రెవెన్యూ కూడా మాకు లాస్ అవుతుంది. దీని గురించే నిన్న మాకు తెలంగాణ హోటల్ అసోసియేషన్ మా సెక్రటరీ, మా ఎండీ గారు వేణుగోపాల్ గారు కూడా ప్రెస్కి వివరించారండి. ప్రభుత్వం దీని మీద చూసి ఒక 10% అయినా సరే కమర్షియల్ సిలిండర్స్ రిలీజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామండి. ఒకవేళ 10% ఇచ్చారనుకో, దాన్ని తీసుకెళ్ళొచ్చు, ఏమైనా అప్పుడు మొత్తం సాల్వ్ అవుతుందంటారా ప్రాబ్లం? మొత్తము మనం ఏమీ క్యూర్ అవుతుందని చెప్పలేము, దీనివల్ల రిజాల్వ్ అవుతుందని. బట్ మనం ఒక 10 items ఇచ్చే గెస్ట్కి ఒక కనీసం 2 to 3 items అన్న మనం గెస్ట్కి ప్రొవైడ్ చేయొచ్చు అని మా ఆలోచన అండి. అంటే ఇప్పటికే ఓన్లీ కేవలం స్ట్రీట్ వెండర్స్ పైన దీని ఎఫెక్ట్ ఉంటుందా? అన్ని స్టార్ హోటల్స్ పైన ఉంటుంది? ఇప్పటికే చాలా పీజీలో కూడా క్లోజ్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది? స్ట్రీట్ వెండర్స్ గురించి పరిస్థితితో మనం చెప్పవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నియర్ బై హోటల్ మాది. ఇక్కడ ఉన్న చాలా వరకు హోటల్స్, స్ట్రీట్ వెండర్స్ అందరూ క్లోజ్ చేసుకున్నారు. ఈ పెద్ద హోటల్ కదా, మన దగ్గర ఏమన్నా టిఫిన్ ఏమన్నా దొరుకుతుందని చెప్పి మార్నింగ్ వచ్చారు. బట్ వాళ్ళకు కూడా మేము ప్రొవైడ్ చేయలేకపోయాము. ఓన్లీ మినిమం ఫెసిలిటీస్తో, మినిమం ఐటమ్స్తో మాత్రమే వాళ్ళు ఇవ్వగలిగామండి.
సో ఇప్పటికే ముంబైలో కావచ్చు, బెంగళూరు, అదేవిధంగా చెన్నైలో 20% వరకు కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే విధంగా సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందా? ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉండే అవకాశం ఉంది ఇక్కడ? కంపల్సరీ ఇదే సిచ్యువేషన్ కొనసాగితే కనుక 2 డేస్లో మొత్తం హోటల్స్ క్లోజ్ చేసుకునే పరిస్థితే ఏర్పడుతుందండి. అంటే మనం కిచెన్ క్లోజ్ చేసుకుని రూమ్స్ ఒకటే మనం ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఎవరికైనా సరే వితౌట్ ఫుడ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఫుడ్ లేకపోతే వచ్చే కస్టమర్లకు కూడా మనకి చాలా ఇబ్బంది పడుతుంది. కస్టమర్లకు కూడా మేము ఎలా చెప్పాలనేది మాకు అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ అలా ఉందండి. అంటే స్టార్ హోటల్ ఏమైనా బ్యాకప్ ఉంటుందా? స్టార్ హోటల్ మ్యాక్సిమం మనకి 1 వీక్ మించి ఎక్కువ ఉండదండి బ్యాకప్ అనేది. ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే ఈ 1 వీక్ సరఫరా అందరి దగ్గర ఉందనేది కూడా మేము చెప్పలేము. మేము కూడా యాక్చువల్గా 1 వీక్ ఉంచుకున్నామనే స్టాకు అదే ఉద్దేశంతో మేము ఇండియన్ పెట్టడం జరిగింది. రిజల్ట్ అయిందండి. మేమేమంటామంటే ఇప్పుడు ఒక 10 సిలిండర్స్ పెట్టుకునే ఇండియన్లో గవర్నమెంట్ ఇచ్చి ఒక 5 సిలిండర్స్ వరకన్నా మాకు ప్రొడ్యూస్ చేస్తే మినిమం ఐటమ్స్తో అయినా సరే మేము కస్టమర్కి సాటిస్ఫై చేయగలుగుతాం. సో ఇలానే కంటిన్యూ అవుతే ఎప్పటి వరకు, అంటే మీరు ఎప్పటి వరకు దీన్ని ఇలానే ఉండే అవకాశం ఉంది? ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి తీసుకోవాల్సిన ఇదండి. ఇప్పుడు మేమేమి చేయలేని పరిస్థితి. ఏదైనా సరే ప్రభుత్వమే చొరవ చూపి మాకు అండగా ఉండాలి హోటల్స్ తరపున అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే కస్టమర్స్ అర్థం చేసుకుంటున్నారా? వాళ్ళ నుంచి ఎలాంటిది అంటే మీరు చాలా వరకు కూడా మెనూలో ఐటమ్స్ తగ్గించారని చెప్తున్నారు వాళ్ళ నుండి. కస్టమర్స్ కూడా కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది మా మీద కూడా రివర్స్ అవుతున్న జరుగుతుంది. బట్ మేము కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలంటే మా దగ్గర ఇప్పుడు ఉన్న ఛాన్స్ ఏమీ లేదండి. ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేస్తాం. కొంతమంది బుకింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలాగైతే మేము వేరే హోటల్ చూసుకుంటాం అనేది. ఇప్పుడు మాకు రాబోయే గ్రూప్ బుకింగ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అడ్వాన్స్లు ఇచ్చి ఉన్నారు వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలనేది మేము మా మేనేజ్మెంట్తో ఆలోచించుకుని వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. ఓవరాల్గా దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ వ్యాప్తంగా? తెలంగాణ వ్యాప్తంగా చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ చాలామంది వచ్చి దిగుతూ ఉంటారు. ఎందుకంటే మనకి లావాదేవీలు ఎక్కువ ఉంటాయి. ఐటీ కార్డర్స్ కానీ ఉన్న కంపెనీస్కి కానీ గెస్ట్లకు చాలా ఉంటుంది. మాది నియర్లీ 80% ఆక్యుపెన్సీ ఉంటుంది. ఆల్రెడీ ఈ ఎఫెక్ట్తో మాకు 40% వరకు ఆక్యుపెన్సీ పడిపోయిందండి. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి చాలామంది జనాలు వస్తూ ఉంటారు దేశం నలుమూలల నుంచి. మనకి ఆ ఎఫెక్ట్ కంపల్సరీ హైదరాబాద్ మీద ఉంటుందండి. అంటే ఇప్పటికీ పూర్తిగా క్లోజ్ చేశారా? క్లోజ్ చేస్తామని చెప్పారా ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు? ఇప్పటికైతే ఇండియన్ క్లోజ్ చేసామనే చెప్తున్నారండి, రిలీజ్ చేయట్లేదు కమర్షియల్ సిలిండర్స్ అయితే. ఈ 2 డేస్లో ఏమన్నా ప్రభుత్వం ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఆదేశం జారీ చేసి ఇండియన్కు కొద్దిగా తగ్గించన్నా ఇవ్వండి అని చెప్తే కనుక మాకు హోటల్స్కి మాకు చక్కగా ఉంటుంది. సో విద్యార్థుల పైన ఎఫెక్ట్ పడుతుందంటారా? కంపల్సరీ అండి. ఎందుకంటే ఇంట్లో ఉండే అందరూ కూడా ఐటీ కార్డర్స్ వాళ్ళందరూ పీజీస్లో ఉంటారు. ఆల్రెడీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది అందరూ నోటీసులు జారీ చేశారని చెప్పి మాకు కూడా తెలిసింది. ఏంటంటే పీజీ హాస్టల్స్లో కానీ ఎక్కడ కూడా ఫుడ్ అనేది లిమిటెడ్గానే ఇస్తామని చెప్తున్నారు. బట్ బేస్డ్ అపాన్ వాళ్ళ గ్యాస్ ఉన్నబట్టి వాళ్ళు ఇస్తారండి. నెక్స్ట్ ఇంకో 2 డేస్లో వాళ్ళకు కూడా గ్యాస్ సరఫరా ఆగిపోతే మొత్తం ఆపాల్సి వస్తుంది కదా. సో దీనిపైన ఏ విధంగా ఉందంటే ఇలానే కంటిన్యూ అవుతే ఖచ్చితంగా ఒకవైపు, ఎందుకంటే హోటల్ రంగం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది. సో దీని ఎఫెక్ట్ ఎలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మన స్టేట్లో? ఎందుకంటే మన గెస్ట్లు నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా కంపల్సరీ వస్తారండి హోటల్స్కి అనేది. హోటల్స్లో ఫుడ్ లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వచ్చిన గెస్ట్కి మనం సాటిస్ఫాక్షన్ చేయలేం. కస్టమర్ కానీ ఎలాగ రియాక్ట్ అవుతారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. చివరికి ప్రభుత్వానికి ప్రభుత్వం ఏంటంటే కంపల్సరీ మాకు కమర్షియల్ సిలిండర్స్కి కనీసం 5% అయినా సరే టోటల్ హోటల్స్ ఓవరాల్గా ట్విన్ సిటీస్లో ఉన్న హోటల్స్ కన్నా కంపల్సరీ 5% అని రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మొత్తం మీద 5% లేదా 10% ఇటు హోటల్స్కి రిలీజ్ చేస్తే కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది. ఇలానే కంటిన్యూ అవుతే మొత్తం కూడా మూతపడే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు బ్యాకప్ మొత్తం కూడా అయిపోయింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఒకవైపు ప్రొడ్యూస్ చేయటం లేదు. దీంతో ఇప్పటికే ఒకవైపు అటు హాస్టల్స్ చాలా వరకు కూడా పీజీలు మూసేశారు. అదే పరిస్థితుల్లో ఇప్పుడు హోటల్స్ అటు స్టార్ హోటల్ నుంచి మొదలుకొని స్ట్రీట్ వెండర్స్ వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు మనం ముంబై, చెన్నై, బెంగళూరులో సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు ఇలానే ఉంటే ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా వరకు కూడా మూసేశారు. అండ్ దీని ఎఫెక్ట్ మాత్రం స్పష్టంగా తెలంగాణ వ్యాప్తంగా కనపడుతుందంటూ కూడా ఒకవైపు ఇటు హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా ఇదే సిచ్యువేషన్ హైదరాబాద్లో హోటల్స్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. హోటల్ నడిపించడానికి కూడా గ్యాస్ సరిగా దొరక్కపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మెనూలో చేంజ్ చేస్తున్నారు. బఫెట్ సిస్టమ్ ఉంటే వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. హాస్టల్స్లో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని గెస్ట్లకు చెప్పడానికి మొహమాట పడుతున్నామనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇప్పుడు భారతదేశంపై, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఎప్పటికప్పుడు ఆర్టీ మీకు అందిస్తూనే ఉంది.
సో అక్కడ ఇప్పటివరకు మాట్లాడింది తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్కి సంబంధించిన వారంతా కూడా. సో ఆ హోటల్స్ అని ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు ఇంటర్లింకింగ్గా ఒక హోటల్ నడిస్తే ఎంతమంది అక్కడ స్టాఫ్ పనిచేస్తారు అందరికీ ప్రభావం చూపిస్తుంది. ఎంతమందికి ఆహార విషయంలో అందించగలుగుతున్నారు సమయానికి ఆ కొరత ఏర్పడుతుంది. గిగ్ వర్కర్స్ మెయిన్గా 4,50,000 నుంచి 5 లక్షల మంది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ ఉన్నారు. వారంతా కూడా ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సో ఇంతమంది ప్రభావం చూపిస్తోంది ఈ యుద్ధం అనేది. సో ఇది ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇది ఆగే అవకాశం లేదు. ట్రంప్ లాంటి ఒక వ్యక్తి ఇంకా దీన్ని కెలికి మరి ఎక్కువగా రెట్టింపుగా చేసి యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశమే కనబడుతోంది. కానీ ఇప్పట్లో ఇది ఆగేలా లేదు. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మీరు కూడా ఆచితూచి అడుగు వేయండి. సో దీని అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అనుకోవచ్చు ఆర్టీవీ కొంచెం ముందుగానే చెప్తోంది ఈ మాటని, ఇంకా అటువంటి పరిస్థితి లేదు, ఎక్స్పీరియన్స్ చేయట్లేదు అనేటువంటి మాట మీరు అనుకోవచ్చు. కానీ డెఫినెట్గా జరగబోయేది ఇదే. ఇంకొకసారి మళ్ళీ ఐటీ కార్డర్ హాస్టల్స్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ఆ లెటర్ ప్యాడ్ చూపిస్తాను నేను అక్కడ. సో ఆ లెటర్ ప్యాడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐటీ కార్డర్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి హాస్టల్స్ అసోసియేషన్ వాళ్ళు విడుదల చేసినటువంటి అఫీషియల్ లెటర్ ప్యాడ్ అది. దాంట్లో చాలా క్లియర్గా ఉంది. టీ కాఫీలు బంద్, దోశ పూరి చపాతీలు బంద్, ఎక్స్ట్రా మీల్స్ బంద్, సెల్ఫ్ కుకింగ్ బంద్, కేవలం ఒక లిమిటెడ్ మీల్స్తో మాత్రమే మీకు హాస్టల్ ఫుడ్ ఉండబోతోంది ఇకపైన. సో ఇది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. ఇంకా యుద్ధం కనుక కొనసాగితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంపోజిషన్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కఠినం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం ఇవన్నీ కూడా కొంత లిమిట్ చేస్తున్నారు. సో అదనంగా ఛార్జీలు కూడా వసూలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇక్కడ డైరెక్ట్గా గ్యాస్ వినియోగించకుండా ఇండక్షన్ స్టవ్లు కనుక వినియోగించి మీకు వంటకాలు చేయాలన్నా కూడా దానికి అదనంగా ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్ పెరుగుతుంది కాబట్టి మాకు దానికి కూడా ఛార్జ్ పిల్లల నుంచే వసూలు చేయాలనే రకంగా అటు ఉద్యోగుల నుంచి హాస్టల్లో ఉంటున్న వారి నుంచే వసూలు చేసే అవకాశం ఉంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కనుక హాస్టల్స్లో ఉన్నవారు ఉంటే వారికి వెంటనే ఈ రీల్ని షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు ముందుగానే అర్థం చేసుకోగలుగుతారు, ముందస్తుగా ఆ సిచ్యువేషన్ అంచనా వేయగలుగుతారు, దానికి అకార్డింగ్గా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. సో డూ ప్లాన్ అకార్డింగ్లీ. ఈ యుద్ధం మాత్రం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హర్డిల్స్ మాత్రమే మనం ఈ యుద్ధంలో తెలుగు రాష్ట్రాలుగా భారతదేశంగా ఎదుర్కొంటోంది. ఇది మరింతగా ఎక్స్ట్రీమ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.